నవాబ్ కేఫ్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో శివ కందుకూరి హీరోగా వచ్చినటువంటి సినిమా ఇది. 2 గంటల 17 నిమిషాల నిడితో వచ్చిన కామెడీ డ్రామా. యూఏ 16+ సర్టిఫికేటు 20 ఫిబ్రవరి 2026న ఈ సినిమా విడుదలైంది. సో నవాబ్ కేఫ్ అనేది ఒక హోటల్ పేరుగా చూపిస్తారు మనకి. సో అందులో ఆ తయారయ్యేటువంటి ఛాయ్కి చాలా ఫేమస్ ఇది పేరు వస్తుంది. శివ కందుకూరి, రాజు కందుకూరి మా మిత్రుడి కుమారుడు. అట్లాగే రాజీవ్ కనకాల తండ్రి పాత్రను అద్భుతంగా చేసినటువంటి సినిమాలో తేజు అశ్విని మంచి గ్లామర్ రోల్ పోసింది. చైతన్య విలన్గా చేశాడు. రాజ్ కుమార్ కసిరెడ్డి ఫ్రెండ్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వడ్లమన్ శ్రీనివాస్ ఈ సినిమాలో బాబాయ్గా ఇంపార్టెంట్ రోల్ని పోషించాడు. ఇక ప్రమోద్ హర్ష డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి వెంకట్ ఆర్ పాపుడిప్పు పాపుడిప్పు అనే అతని నిర్మాత, రాధవి పప్పుడిప్పు కూడా ఇంకొక నిర్మాత కాగా, ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సినిమాకు ఉపకరించింది. పాటలన్నీ బాగున్నాయి. ఈశ్వరి పెంటి కొరియోగ్రఫీ, అట్లాగే క్రాంతి వర్ల సినిమాటోగ్రఫీ, పవన్ నరవ ఎడిటింగు, సుప్రియ బత్తేపట్టి ప్రొడక్షన్ డిజైనింగు, శ్రీకృప సగ్గం కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు. అయితే పవన్ నరవ ఎడిటింగ్ కానీ, తర్వాత రచయితల యొక్క రచన కానీ బాగా ల్యాగులయ్యి ఈ సినిమాని ల్యాగ్గా తీసుకెళ్ళాయి. ఉదాహరణకు చావు సీను మనం చూస్తుంటే ఎంతో ఎడిట్ చేయొచ్చు అనిపిస్తుంది కంటెంట్. ఇప్పుడు ఈ సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలు ఉంది. కనీసం 15 నిమిషాలు తొలగించినా కూడా చిన్న సినిమాకి 2 గంటల నిడివి సరిపోతుంది. సో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి. తండ్రి చనిపోయినప్పుడు కానీ, తల్లికి హాస్పిటల్లో చేర్పించేటప్పుడు కానీ సన్నివేశాలు చూస్తుంటే బా ఇంకా పోవేంట్రా సన్నివేశాలు అనేంత లెవెల్లో ల్యాగ్లు ఉన్నాయి. సో నవాబ్ కేఫ్ టైటిల్ ఆకట్టుకునే విధంగా ఉంది. సో ఆ ఛాయ్ ఫేమస్ అవుతుంది. తండ్రి ఛాయ్ ఫేమస్. దీని ఇడ్లీ కొట్టు అని చెప్పి ఆ మధ్య ధనుష్ డైరెక్షన్లోనే ధనుష్ సినిమా ఒకటి, తమిళ సినిమా ఒకటి వచ్చింది. అందులో తండ్రి చేసేటువంటి ఇడ్లీ కొట్టు, రాజ్ కిరణ్ తండ్రి అందులో. సో చేసేటువంటి ఇది కొడుకు చేయాలని అనుకో విదేశాల నుంచి వచ్చి స్థిరపడతాడు అతను. అయితే ఇతను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, కథలో పోలికలు. అతనేమో విదేశం నుంచి వస్తాడు, ఇతను విదేశానికి వెళ్ళాలనుకుంటాడు. కసిరెడ్డి ఫ్రెండ్ తోటి కలిసి విదేశాలకు వెళ్దాం అనుకుని జెమిని సురేష్ దగ్గరికి వచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డబ్బు సరిపోదు, తండ్రి ఇవ్వడు, తండ్రి కోపగించుకుంటున్నాడు అనుకున్నటువంటి తండ్రికి ఎంతో ప్రేమ ఉంటుంది. ఇంతలో సడన్గా తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆ కేఫ్ ఈయన పేరు మీదే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య పెద్దన్న కొడుకు ఇది కొట్టేద్దామని ప్లాన్ చేస్తాడు. అతను బాగా డబ్బులు ఉంటాయి, కానీ ఆ డబ్బులు ఇవ్వడానికి కారణం వ్యాపారం పెట్టుకోవడానికి వీళ్ళ నాన్నే ఇచ్చడం తర్వాత తెలుస్తుంది. అయినా అతను విలన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చైతన్య. సో చివరి ఆఖరికి అతను రియలైజ్ అయ్యి తన సొంత తమ్మునిగా ఇతను భావించి పిన్ని దగ్గరకు వచ్చి కూర్చొని బాధపడడంతో క్లైమాక్స్ ముగుస్తుంది. అక్కడ పిన్నిగా మణిచందన తల్లి పాత్రలో అద్భుతంగా రాణించింది. ఒకప్పుడు హీరోయిన్గా చేసిన ఆమె ఇప్పుడు తల్లి పాత్రలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తో తన పెద్ద పెద్ద కళ్ళతో హావభావాలు బాగా ప్రదర్శిస్తోంది. సో ఓవరాల్గా ఇందులో వడ్లమాన్ శ్రీనివాస్ కూడా మంచి క్యారెక్టర్ పడింది. ఒకప్పుడు కలెక్టర్గా చేసిన అతను డిప్యూటీ కలెక్టర్ ఏమో చేశాడు. చేసిన అతను ఇప్పుడు క్యారెక్టర్స్ పరంగా అతని కెరీర్కి మంచి ఉజ్వలంగా వెలుగుతున్న సమయంలో నవాబ్ కేఫ్లో వచ్చి పోషించిన పాత్ర కూడా మంచి పాత్ర, చెప్పుకోదగ్గ పాత్ర. చిత్రం భాష నాతో పాటు ఫ్రెండ్గా చేసి ఎన్నో సినిమాల్లో నాకు సపోర్టింగ్గా నా సినిమాలో చేసినటువంటి చిత్రం భాష ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించాడు రాముగా. సో లాస్ట్కు తండ్రి వద్దనుకున్న దాని దగ్గర హీరోయిన్ అక్కడికి వస్తే కప్పు పగిలిపోతే తన తండ్రికి ఇష్టమైన కప్పు అని చెప్పి తండ్రి దగ్గర దొరికిపోయి అట్లా పరిచయం పెంచుకున్నటువంటి హీరోయిన్ తర్వాత ఈయనని ఇష్టపడుతుంది. సో మొత్తానికి తను ఛాయ్ దగ్గర పెట్టుకోవాలని అనుకుంటాడు. సో ఓవరాల్గా శృంగార సన్నివేశాలు ఏం లేకపోయినా మంచి మాస్ సాంగ్స్, మసాలా సాంగ్స్, అక్కడ పిర్రలు ఊపడం అవన్నీ కూడా డ్యాన్సర్ పిర్రలు ఊపేటువంటి ఇవి చాలా బాగుంటుంది ఆ పాట. సో మంచిగా ఊపింది. బహుశా దానికోసమే ఈ సినిమాకి మరి సర్టిఫికేట్ మారిందేమో. ఎందుకంటే ఇంకా సినిమాలో ఎక్కడ కూడా మనకి అడల్ట్ కంటెంట్ సన్నివేశాలు ఏం కనిపించవు. హీరో హీరోయిన్ మధ్య అయితే అటువంటి సన్నివేశాలు ఏమీ లేవు. చాలా జాగ్రత్తగా తీశాడు. సో ఆ పిల్లలు డ్యాన్స్లో ఊపినటువంటి ఇది చూసే యూఏ 16+ కానీ మిగతా అంతా కూడా కంటెంట్ అంతా కూడా నీట్గా ఉంది సినిమాలో. సో నవాబ్ కేఫ్ పేరుకు తగ్గట్టుగానే లాస్ట్కు ఆ నవాబ్ కేఫ్ ఇదే రాయల్టీ కోసం ఎంతో 10 కోట్ల రూపాయల ఆఫర్ వస్తుంది. కానీ తనది తండ్రి ఛాయ్ ఎక్కడ పడ్డదంటే ఇట్లాంటి దానికోసమే మీ నాన్న వెయిట్ చేశాడు రా అని తల్లి మణిచందన చెప్పడంతో 10 కోట్లు తీసుకొని హీరో సుఖాంతంగా సెటిల్ అయిపోయాడు లైఫ్లో అనేది ముగింపుగా చూపించారు. సో లాస్ట్కు ఆ కేఫ్కు అంత పేరు తీసుకొచ్చి దానికి ఒక బ్రాండ్, దానికి ఒక చార్మినార్ లాంటి ఒక లోగో ముద్ర అవన్నీ వేసి నగర వాతావరణంలో నవాబ్ కేఫ్ నేపథ్యంలో ఇతని ప్రేమ కథ, తర్వాత ఇతని కష్టాలు సుఖాలు, తండ్రి మీద ఇతని ప్రేమ, ఇదే వారం రిలీజ్ అయినటువంటి సినిమా. అది కూడా తండ్రి ప్రేమ మీదే ఉన్న హే బలవంత్ కానీ ఇది కానీ రెండు కూడా తండ్రి ప్రేమ మీదే ఒకటే జరగడు సినిమాలు రావడం ఒక మైనస్ ఈ సినిమాకి. ఎందుకంటే రెండు కూడా తండ్రి ప్రేమ మీద రావడం అది కొంచెం క్వాలిటీ, దీంతో కంపేర్ చేస్తే ఏ బలవంతం కొంచెం క్వాలిటీగా ఉంది. సో నవాబ్ కేఫ్ విలువల ప్రకారంగా తక్కువ, ప్లస్ ఎడిటింగ్ ప్రకారంగా తక్కువ,
తర్వాత కథా ప్రకారంగా కూడా అంత లింక్స్ లేకపోకుండా సాగతీత సన్నివేశాలతోటి ఉండడంతో కొంత ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పాలి. 'శివ కందుకూరి' నటన పర్వాలేదు అనిపించేది ఉంది. ఇంకా రావాలి పర్ఫార్మెన్స్ ఆయన నుంచి ఇంకా రావాలి. సో, అది ఇంకొంచెం తక్కువనే అని చెప్పాలి. సో, ఇందులో బాగా పర్ఫార్మ్ చేసింది ఎవరంటే రాజీవ్ కనకాల చాలా అద్భుతంగా చేశాడు. అట్లాగే విలన్ని ఇతను కొట్టడం బాలేదు. ఇతను డబ్బులు తీసుకొని కొట్టి మళ్ళీ తల్లి ఆపరేషన్ కోసం అతని దగ్గర డబ్బుకెళ్ళి అతనే చెప్తాడు. నేను కోపంలో ఏదో కొట్టానని చెప్పి. అది అవన్నీ అసందర్భిత అసందర్భపూరితమైనటువంటి సన్నివేశాల రూపకల్పన జరిగింది అక్కడ కొంత. సో, మొత్తానికి ఏంటంటే తండ్రి చనిపోయే సన్నివేశం మాత్రం అతి ఒక సీరియల్ కన్నా కూడా హీనంగా చూపించాడు. నాకు లాగ్ అనిపించింది. సో, 'నవాబ్ కేఫ్' కథ సింపుల్‌గా మూలం ఏంటంటే, ఒక చాయ్ పెట్టుకోవాలనుకుంటారు. ఇడ్లీ కొట్టులోనేమో ఇడ్లీ కొట్టు పెట్టాలి. అతను మాత్రమే పెడతాడని అన్న విధంగా కొంచెం కాపీ స్కీమ్. ఇందులోనే ఏందంటే టీ మీద పెట్టారు. చాయ్ ఫేమస్. ఇతను ఎలా చేస్తాడో ఇతని ఫ్యామిలీకే తెలుస్తది. పెద్ద పెద్ద వాటిలలో రిసైప్‌గా పెడదాం అనుకుంటారు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఐటెమ్ కింద పెట్టాలనుకుంటారు. తండ్రి పేరు మీదే 'నవాబ్ కేఫ్' పేరు మీదే పెడతానంటే అప్పుడు ఓకే అని అంటాడు. సో, తరతరాల నుంచి వచ్చినటువంటి ఇది వారసత్వంగా ఇప్పుడు పురుగుల మందు ఉంటుంది. వెస్ట్ మారేడుపల్లిలో నోట్లో పురుగులు ఇలా పెడితే మందు పెడితే పురుగు బయటపడిపోతుంది. అది వాళ్ళ వంశ పారంపర్యం. ఎవరికి చెప్పరు. అట్లాగే చేప మందు బత్తిన సోదరులు. వాళ్ళేం చేస్తారంటే అది చేప మందు ఎవరికీ చెప్పరు. వాళ్ళే ఇస్తారు. సో, ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం ఇది చేప ప్రసాదంగా పేరు మార్చి చేప మందుని చేప ప్రసాదంగా మార్చి అవి పంపించేయడం జరిగింది. అట్లా ఇలా ఫ్యామిలీలో అందులో ఇడ్లీ కొట్టు ధనుష్ సినిమాలో రాజకీయ ఇడ్లీ కొట్టు చూపించారు. ఇందులోనేమో చాయ్ మీద పెట్టి కథని మలిచారు. సో, ఓవరాల్‌గా ఏంటంటే 'నవాబ్ కేఫ్' ఒక వర్గం వరకు మాత్రం కూడా ఆకట్టుకునే విధంగా లేక చతికిలబడ్డట్టే చెప్పాలి. ఎందుకంటే సినిమా స్లో అయిపోయింది. కథనాలలో పసలేదు. సో, దాంతో మనకి చాలా నా మామూలుగా అనిపించింది సినిమా. హీరో మాత్రం 'శివకాంత్' చూడ్డానికి లుక్స్ బాగున్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ రావాలి. 'రాజ్‌కుమార్ కసిరెడ్డి' మాత్రం తన పర్ఫార్మెన్స్‌తో ఇరగదీశాడు. 'వడ్లమాన్ శ్రీనివాస్' కూడా ఉన్నంతలో ఆకట్టుకునే విధంగా తన పర్ఫార్మెన్స్ చేశాడు. సో, ఓవరాల్‌గా ఏంటంటే ఆ కేఫ్‌ని కొట్టేయాలన్నటువంటి ఆలోచనేమో 'కొండపల్లి రాజా' కథలాగా అనిపిస్తుంది. 'ఖుద్గర్జ్' అనే హిందీ సినిమా ఆధారంగా తీసిన 'కొండపల్లి రాజా' కేవీ సత్యనారాయణ వాళ్ళ నిర్మాణం అది. ఆ సినిమా కథనాలతో కొంచెం పోలి ఉంటుంది. అందులోనేమో సుమన్ తండ్రి కోట శ్రీనివాసరావు ఉంటాడు. అతను ఈ వెంకటేష్ సంబంధించిన ఇల్లు తీసుకోవాలనుకుంటాడు. ఇందులో కూడా ఆళ్ళు సోదరుల సమానంగా వాళ్ళు ఉంటారక్కడ. ఇక్కడ సొంత పిన్ని బాబాయ్ కొడుకులు అనమాట. సో, అట్లాంటి ఆ చైతన్య విలన్ పాత్ర చేస్తూ పిఏని అడుగుతా ఉంటాడు. ఇది ఎలా ఉంది? అదా ఎలా ఉందని. అది కూడా నాటకీయంగా అనిపిస్తుంది సన్నివేశాలన్నీ కూడా. సో, ఓవరాల్‌గా ఏందంటే అతను సడెన్‌గా మారిపోయినట్టు చూపించాడు. దుర్మార్గుడు ఎప్పుడు మారడు. మారినా కూడా చాలా కొంచెం మంచి ఏదో చేంజ్ రావాలి. ఇక్కడ మాత్రం నాటకీయంగా మారినట్టు అనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను ఇస్తున్నట్టు రేటింగ్ 2.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. పెట్టిన డబ్బుకు మాత్రం మనకి రూ. 200 పెట్టి ఈ సినిమా చూస్తే అంత సాటిస్ఫాక్షన్ మాత్రం 100% కలగదు. ల్యాగ్‌లో ఒకటి బాధ కలిగిస్తే ఇందాక చెప్పిన ఆ పిర్రలూపే పాటొక్కటే ఈ సినిమాకి కొంచెం ప్లస్ పాయింట్. సో, ఓవరాల్‌గా మ్యూజిక్ పరంగా పర్వాలేదు అనిపించే స్థాయి మ్యూజిక్ మాత్రం ఉంది. కానీ లిరిక్స్ బాగున్నాయి. ఆకట్టుకునే విధంగా పాటల వరకు పర్వాలేదు అనిపించుకోవచ్చు. స్క్రిప్టే ఇంకొంచెం కష్టపడి చేసుంటే బాగుండేదేమో రిజల్ట్. సో, 'నవాబ్ కేఫ్‌కి' నేను ఇచ్చిన రేటింగ్ విన్నారు కదా! ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బలేమేన్ మాధవ్. మరోసారి విడుదల తేదీని ఈ సినిమా గురించి చెప్పుకుందాం. ఈ సినిమా నిడివి వచ్చేసి మనకి 2 గంటల 15 నిమిషాలు. రిలీజ్ తేదీ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026 యూఎస్ 16+ సర్టిఫికేట్. ఉంటారండి. మరో రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణు మాధవ్. నమస్తే. జై హింద్.